చేసుకున్నట్లయితే ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెప్తున్నాం నాయన. గడుస్తున్న దినముల నుండి మమ్మల్ని సజీవ రెక్కల కింద ఉంచి నీ కొరకు ఈ భూమి మీద బ్రతికే అవకాశాన్ని ఇచ్చావు తండ్రి. ఈ దినాన్ని క్షణాన్ని చూడక ఎంతోమంది నిద్రించినప్పటికీ మమ్మల్ని మాత్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఇస్తూ నీ కృపతో నడిపిస్తున్నందుకే వందనాలు చెప్పి తండ్రి, నీ మాటలు చెప్పడానికి నిలిచిన నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళకి అర్థమైన రీతిలో బోధించగలిగే మాటలను దయచేయమని, వింటున్న మీ పిల్లలు కూడా వాటిని గ్రహించే మనసును, బుద్ధిని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే కూడి వచ్చినవి అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ప్రతి నెల మనకి ఈ లేఖనాల పరిశోధన లేదా సెమినార్ కార్యక్రమం అన్నది జరుగుతుంది. మరి దాని నిమిత్తము చక్కగా కొత్త విషయాలు బైబిల్లో దేవుని మనసు తెలుసుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇచ్చి దేవుడు ఒక కొత్త విషయాన్ని కూడా మనల్ని నేర్పిస్తున్నారు. ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోయే పాఠం పేరు మందసానికి యేసుక్రీస్తు వారికి సంబంధం ఏమిటి. ఇది నేను సుమారుగా 2019, 2020 టైంలో నేను ఈ పాఠం మాట్లాడాను. అయితే అప్పటికి యూట్యూబ్లో మనకి ఈ వర్తమానం అన్నది అప్లోడ్ అవ్వలేదు. సో అనేకులకి వాక్యం అన్నది అవసరం. సో అందుకని తప్పనిసరి ఈ పాఠం మరలా మాట్లాడాల్సి వచ్చింది. అయితే దేవుడు వ్రాయించిన ప్రతి మాట కూడాను అది మన హృదయాలలో గనక మనం భద్రపరుచుకుంటే వాటి ద్వారా మనము జ్ఞానాన్ని నేర్చుకోవడమే కాకుండా దేవుని మనసు కూడాను మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు ఏది చేసినా సరే, దేవుడు ఏది చెప్పినా సరే అది దేవుని పిల్లలైనటువంటి సర్వమానవాళికి ఉపయోగకరమైన మాటలు. అలాగే దేవుడు ఒక దానిని చెయ్యమన్నాడు అంటే ఖచ్చితంగా దాని నుండి తన పిల్లలకి ఏదో నేర్పించాలి. ఒక వస్తువు దేవుడు మనకి చెయ్యమన్నారు అంటే దానివల్ల ఆ మానవులకి ఉపయోగకరము అన్న విషయాన్ని దేవుడు తెలుసుకొని మనిషికి ఏదైతే అవసరమో అవి తన పిల్లల ద్వారాగా వాటిని అందించడం జరిగేది. ఇవన్నీ కూడాను మనకు తెలియాలి అంటే ముందు దేవుడు లేఖనాలు అన్నది మనకి తెలిసి ఉండాలి. ఒకవేళ గనక దేవుని లేఖనాలు గనక మనకు తెలియకపోతే ఎవరు ఏం చెప్పినా అదే వాస్తవం అని అనుకొని గుడ్డిగా మనము వెళ్ళిపోతాం. అయితే దేవుడు మీరు అలాగ ఉండకూడదు. ఎందుకంటే అపోస్తులైన పౌలు గారు బెరియా పట్టణానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆయన ఏం చెప్తున్నాడో ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఒక్కసారి మనము బైబిల్లోనికి వెళ్ళి దేవుడు అపోస్తులైన పౌలు గారి ద్వారాగా ఒక మంచి మాటను రాయించారు. ఆ మాటను మనం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. ఇదిగో బెరియా పట్టణంలో ఉన్న వారికి చెప్తున్నారు, మీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు అన్న మాటను ప్రయోగించాడు. గనులు అని ఎవరిని అంటారు? గనులు అని ఎవరిని అంటారంటే ఈ లోకములో బాగా జ్ఞానాన్ని సంపాదించుకొని
ఒక కొత్త విషయాలను బయటికి చెప్పిన వారిని బైబిలే కాదు, లోకమంతా కూడాను గనులు, వాళ్ళు చాలా గొప్పవారు అని లోకమంతా సంబోధిస్తుంది. అయితే బైబిల్ ఏమని సంబోధిస్తుందంటే, మీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులు. ఇంతకీ దేంట్లో గనులు వీరు? సంపాదించే సంపాదనలో గనులా? లేదంటే వీళ్ళు చేస్తున్న పనిలో గనుల? దేంట్లో గనులు వీరు? గనులు అని దేవుడు చెప్పాడు అంటే వాటి వెనకాతల వారు ఎంతో గొప్ప విషయాన్ని వాళ్ళు నేర్చుకొని ఉండాలి, లేదా దానిని అవలంబిస్తూ ఉండాలి. సో అలాగా అవలంబించే విషయంలో దేవుడు అంటున్నారు మీరు గనులు అంటున్నాడు. ఇంతకీ ఏ విషయంలో వీళ్ళు గనులు అని దేవుడు సంబోధిస్తున్నారు? లోకములో బ్రతికే విషయంలోనా? మనము యూత్ కుర్రోళ్ళకి గనక తీసుకుంటే, ఒక యవ్వనస్తుడి దగ్గర ఒక మంచి బండి ఉందంటే వాడేట్రా బాబు సూపర్ అంటాం. వాడు ఒక మంచి స్టైల్ చేస్తే వాడేట్రా బాబు సూపర్రా అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నానా సూపర్ అన్నది అందులో కాదు, కానీ మీరు దేంట్లో ఉండాలి సూపర్ అంటే, ఇదిగో ఈ బెరియా పట్టణస్థులు దేనిలో గనులుగా ఎంచబడ్డారో అది దేవుడికి ప్రీతికరమైనది. వారంటే దేవుడికి ఎంత ఇష్టం అంటే, అలాంటి వారంటే దేవుడు అందుకనే ఈ మాట రాయించారు, మీరు గనులు అన్నాడు. ఇంతకీ ఏ విషయంలో వీరు గనులు? ఒక్కసారి చదవన్నాం. మీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉన్నారు గనుక. దేంట్లో అంట? ఎలాగా? ఆసక్తితో. ఏదో వచ్చాము వెళ్ళామన్నది కాదు. మనమైతే అలాగే కదా వస్తాం, అటెండెన్స్కే కదా మనం వస్తాం. ఈరోజు కనుక వెళ్ళకపోతే, అయ్యగారికి మా మొఖాలు కనిపించకపోతే రేపు ఉదయం అయ్యగారు అడుగుతారు. గనక మనం ఏం చేయాలి? వెళ్ళి అటెండెన్స్ ఎవరి దగ్గర వేసుకోవాలి? అయ్యగారి దగ్గర అటెండెన్స్ వేసుకోవాలి. ఇది కదా మన తీరు. అని వీళ్ళంట వాక్యాన్నంట ప్రతి దినము అంట పరిశోధిస్తూ వస్తున్నారట. ఇంతకీ ఎవరు చెప్పిన మాటలు వీళ్ళు పరిశోధిస్తున్నారు? చెప్పిన వారు సామాన్యులా? బోధించేవారు సామాన్యులా? సామాన్యులు కాదు బోధించేవారు. అక్కడ ఉన్నది అపోస్తులైన పౌలు గారు మరియు వీళ్ళు సామాన్యులు కాదు. వీళ్ళు బోధిస్తున్నప్పుడే వాక్యాన్ని పరిశీలిస్తున్నారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఒకసారి ఆలోచించు. అంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు. మనం దేని మీద ఆధారపడతాం చెప్పండి? నిజంగా చెప్పండి, ఈరోజు క్రైస్తవ జనాభా ప్రపంచంలో 400 కోట్ల మంది ఉంటే, ఈ 400 కోట్ల మందిలో ఎవరి మీద ఆధారపడతారో చెప్పనా? వీళ్ళు చెప్పే మాటలను బట్టి, బైబిల్ని బట్టి కాదు ఆధారపడతారా. ఎవరైతే సూటు బూటు వేసుకొని బోధిస్తారో వాళ్ళని బట్టి ఆ వాక్యాన్ని అంగీకరిస్తారే తప్ప దేవుడు రాయించిన 66 పుస్తకాల ప్రకారంగా వాక్యాన్ని అంగీకరించాలి అన్న ఆలోచన అయితే ఉండదు. కానీ ఎలాగ వీళ్ళు గనులుగా ఎంచబడ్డారంటే, మీరు వాక్యాన్నట ప్రతి దినము, వాక్యము ఒకరోజా వీరు పరిశీలిస్తున్నది కాదు, ప్రతి దినము పరిశోధించాలి, తెలుసుకోవాలి. దాని ద్వారాగా మన విశ్వాసాన్ని బలపరుచుకున్నప్పుడు
దేవుడు మనల్ని కూడా గనులుగా ఎంచుతారు. కానీ మనం ఎలాగా ఎంచబడతామంటే ఎదుటివారు మెప్పు పొందడానికి మాట్లాడతాం. కనుక వద్దు, అలా వద్దు. మనకు వాక్యాన్ని బట్టి అంగీకరించండి. నేను చెప్పే మాటలను బట్టి కూడా మీరు అంగీకరించకండి. నేను చెప్పే మాటలను బట్టి కూడా మీరు అంగీకరించండి. వాక్యములో అలాగ ఉన్నదో లేదో అని పరిశీలించి పరిశోధించి తెలుసుకొని నమ్మండి. కనుక వాక్యం అన్నది అంత ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, మనిషి జీవితానికి చాలా అవసరమైనది. అలాంటి అవసరమైన వాక్యము ఈరోజు వాక్యాన్ని వక్రముగా తిప్పి బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ కాస్త మనం అలా పక్కన పెట్టి మనం ఈరోజు ఏ పాఠాన్ని అయితే నేర్చుకోబోతున్నామో అక్కడికి వెళ్దాం. మందసం ఒక ప్రధానమైన, బైబిల్ గ్రంథంలో ఒక ప్రధాన పాత్రను పోషించింది పాత నిబంధనలో. ఇంతకీ మందసాన్ని ఎందుకు ఇచ్చారు అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడాను బానిసత్వంలో ఉండేటప్పుడు ఆ బానిసత్వంలో నుండి విడిపించడానికి మోషే అనే నాయకుడిని పుట్టించి మోషేని పంపించి వాళ్ళని ఐగుప్తు బానిసత్వంలో నుండి వాళ్ళని విడిపించి వాళ్ళని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును మేరకు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్న దినాలవి. ఆ దినాలలో అలా నడిపిస్తున్నప్పుడు నా పిల్లల దగ్గర నా మాటలు ఉండాలి, నా పిల్లలు ప్రతి ఒక్కరూ కూడాను నేను చెప్పినట్టుగా ఈ భూమి మీద బ్రతకాలి అని దేవుని కన్న తండ్రి అయిన దేవుడు ఒక ఆలోచన చేసి ఆయన ఇష్ట ప్రకారంగా మోషే అనే మహానుభావుని సీనాయి కొండ దగ్గరికి వచ్చేటప్పుడు, సీనాయి కొండ దగ్గర నుండి ఆయన పిలిచి, మోషే నువ్వు రా, నా చేతిలతో నేను రాయించిన 10 ఆజ్ఞల గల పలకలను నీకు ఇస్తాను అని చెబుతూ ఆయన ఆజ్ఞలను జారీ చేయడం, అంటే ఈ ఆజ్ఞలన్నీ నా పిల్లల దగ్గర ఉండాలి అని ఆలోచన చేసిన దేవుడు నిర్గమాకాండము 12వ అధ్యాయంలో వాళ్ళ బానిసత్వంలో నుండి విడిపించి, వాళ్ళకు విడిపించిన తర్వాత 20వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళని సీనాయి పర్వతము దగ్గరికి వచ్చేసరికి, దరిదాపు దగ్గరికి వచ్చేసరికి మోషేని పిలిచి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఆజ్ఞల రూపకంగా చెప్పడం మొదలు పెడతారు. మీరు 20వ అధ్యాయం అంతా చదివితే ఆజ్ఞల రూపకంగానే ఉంటుంది. అలా చెబుతూ దేవుడు, మోషే నేను రాయించిన ఈ ఆజ్ఞలు గల పలకలన్నీ కూడా నేను నీకు ఇస్తాను. ఎందుకంటే ఇది నువ్వు చదివి వాళ్ళకి వినిపిస్తుండాలి, నా పిల్లలకి నా మాటలు తెలియాలి అని. అప్పటి వరకు కూడాను బాగా వినాలి, అప్పటి వరకు కూడా అంటే 12వ అధ్యాయము నుండి 20వ అధ్యాయం వరకు కూడాను, అంటే ధర్మశాస్త్రము గల మాటలు ఆజ్ఞపూర్వకంగా వాళ్ళకి ఇచ్చేంత వరకు కూడాను దేవుడు వాళ్ళని ఎలా నడిపించారు అంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వాళ్ళని నడిపించుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఒక నాడు అర్ధరాత్రి ఫరో వాళ్ళందరినీ కూడా ఐగుప్తు బానిసత్వంలో నుండి పంపించేటప్పుడు వాళ్ళని ఎలా తీసుకొని వచ్చాడంటే, దేవుడు వాళ్ళని మేఘస్తంభము వాళ్ళ మీదుగా నడుస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళని నడిపించుకుంటూ వస్తుండేటప్పుడు వెనకతల వీళ్ళు రిలీజ్ అయిపోయిన, అంటే బానిసత్వంలో నుండి అక్కడ నుండి కనాను దేశానికి, ఐగుప్తులో దేశంలో నుండి కనాను దేశానికి ప్రయాణం అయిపోతుండేటప్పుడు వాళ్ళు వెనకాతల ఫరో సైన్యం కూడా వెంటాడుతుంది. ఫరో సైన్యమును కూడా వాళ్ళని చంపడానికి, ఇశ్రాయేల్ జనాంగానికి చంపడానికి వెనకాడేటప్పుడు వాళ్ళు వెనకాతల నుండి వచ్చేటప్పుడు వాళ్ళు భయభ్రాంతులు చెంది, మోషే మేము ఐగుప్తులోనే చనిపోదాం కదా, మాకు సమాధులు లేవా ఏంటి, ఇదిగో ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యిలాగా మా పరిస్థితి ఏంటి, వెనకాతల ఐగుప్తు సైన్యం అంతా కూడాను మమ్మల్ని చంపడానికి వస్తున్నారు, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం మోషే అనేటప్పుడు దేవుడు వాళ్ళని
భరోసా ఇస్తూ ఊరకనే నిలబడి చూడండి అని చెబుతూ మేఘస్తంభము వాళ్ళకి మీదగా నడిచిన మేఘస్తంభము కాస్త అంటే వాళ్ళని ఎంత జాగ్రత్తగా దేవుడు నడిపిస్తున్నాడో చూడండి. వాళ్ళు వెనకాతలకు వచ్చి ఐగుప్తు జనాలందరికీ కూడా చీకటిమయం చేసి కంప్లీట్గా చీకటి చేసేసి వీళ్ళని మాత్రం వెలుగులో నుండి నడిపించాడు దేవుడు. అంత గొప్పగా నడిపించి వాళ్ళని సేవ్ చేసుకుంటూ వాళ్ళని కనాను దేశం వరకు కూడా నడిపించాలి. అబ్రహాం గారికి నేను వాగ్దానం ఇచ్చాను, ఆ వాగ్దానాన్ని నేను నిలబెట్టుకోవడానికి ఇదిగో ఇశ్రాయేలు జనాంగమైనటువంటి నా పిల్లల్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వాళ్ళ మీద వేసుకొని వాళ్ళని ఎంత జాగ్రత్తగా నడిపించుకొని వచ్చాడు అంటే, అంత జాగ్రత్తగా నడిపించుకొని వచ్చినప్పటికీ కూడాను వీళ్ళు దేవుడి మీద తిరగబడడం మొదలు పెడేటప్పుడు దేవుడు లేదు లేదు నా ఆజ్ఞల గల పలకలు వీళ్ళ దగ్గర ఉండాలి అని చెబుతూ 20వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ఆజ్ఞారూపకంగా వాళ్ళని జారీ చేస్తూ అన్ని విషయాలను కూడాను వీళ్ళకి చెప్పాలి అన్న విషయాలను వచ్చి 20వ అధ్యాయం నుండి మొదలు పెట్టుకొని 24వ అధ్యాయానికి వచ్చేసరికి ఇవన్నీ నీకు ఇస్తాను, నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? సీనాయి పర్వతం దగ్గరికి రా, ఈ సీనాయి కొండ మీదకి రా అని చెప్తూ దేవుడు ఏమని చెప్తున్నాడో ఒక్కసారి మనం నిర్గమకాండము 24వ అధ్యాయము నిర్గమకాండము 24వ అధ్యాయము చాలా జాగ్రత్తగా చదువుదామండి. ఎందుకంటే 24వ అధ్యాయంలో మోషే గారు ఏం చేశారో తెలిస్తేనే కానీ మనకి మందసాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో అన్నది మనకు అర్థమవుతుంది. 24వ అధ్యాయము 12వ వచనం, నిర్గమకాండము 24వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అర్చన నుండుము, నీవు వారికి బోధించినట్లు అన్న మాటను ప్రయోగించాడు. చూసారా? నువ్వు వాళ్ళకి చెప్పాలి. మోషే ఏం చెప్పాలి మోషే? మీరు 20వ అధ్యాయం ఒక్కసారి కనుక 20వ అధ్యాయానికి వస్తే, ఒక్కసారి 20వ అధ్యాయానికి రండి. 20వ అధ్యాయానికి వస్తే మొదటి వచనం చదువుదాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పానన్న మాటను చెబుతూ ఈ ఆజ్ఞలన్నీ కూడాను మోషే గారితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 24వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదను. ఎక్కడిస్తావయ్యా అంటే సీనాయి పర్వతం మీదకి రా అని చెప్తే మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్తారు. మనం 16 ఒక్కసారి చదువుదాం. 16 యెహోవా మహిమ నిల్చెను, కమ్ముకొనెను. 7వ దినమున మోషేని పిలిచెను. అప్పుడు మోషే వెళ్ళాడు. అప్పుడు వరకు ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా ఎక్కడ ఉన్నారంటే సీనాయి పర్వతము దగ్గర ఉన్నారు. మోషేని దేవుడు పిలుచుకున్నారు. మీరు 18వ అధ్యాయంలో మోషే పైకి వెళ్తాడు. మోషే పైకి కొండ మీదకి వెళ్ళి అక్కడ 40 రేయం పగళ్ళు ఆయన ఉంటారు. మోషే ఎక్కడ ఉంటారు? సీనాయి పర్వతం మీద దేవునితో అక్కడ మాట్లాడుతుండగా ఇశ్రాయేలు జనాంగం అంతా ఎక్కడున్నారు? సీనాయి పర్వతము కిందనున్నారు. మోషే పైన ఉన్నారు, వీళ్ళందరూ కింద ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. 40 దినాలు అవుతుంది, మోషే రావట్లే. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే, మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, ఏమయ్యాడో మాకు తెలియదు గనక ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే అహరోన్ దగ్గరికి వచ్చి ఇశ్రాయేల్ పెద్దలు మాట్లాడతారు. నువ్వేం చేయాలో తెలుసా? అహరోన్ ఏం చేయాలి?
మాకు ముందరగా నడుచుటకు ఎలాగా ఎలాగా మాకు ముందరగా నడుచుటకు ఏం చేయాలి? నువ్వు చెయ్యాలి అనగానే వీళ్ళందరూ ఒకటైపోయారని చెప్పేసి ఆయన భయభ్రాంతులు చెంది, ఆయన భయపడిపోయి నన్ను వేసేస్తారేమో, మా తమ్ముడు కూడా లేడు అని కొండ మీద ఉన్నారు, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి, రైట్ మీరందరూ కూడా ఏం చేయాలి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న బంగారం గింగారం అవన్నీ తీసుకురండి అని చెప్పేసి అతను బంగారం అవన్నీ కూడా వాళ్ళందరూ తీసుకొని చేయగానే వీళ్ళు ఒక పండగను స్టార్ట్ చేస్తారు. అగ్నిలో అది కాల్చిన తర్వాత ఆ ప్రతిమను తీసుకొని వీళ్ళందరూ ఏం చేస్తారు? పండగ. మనకు అదే కదా ఇంపార్టెంట్. క్రైస్తవులకి చాలా ఇంపార్టెంట్ అయినవి ఏంటంటే పండగలే. పాపము దేవుడు ఏం చేశాడంటే, బయట లోకంలో ఉండేవారికి చాలా రకాల పండగలు ఉంటుంది, కానీ మనకు మాత్రం ఒకే ఒక పండగ పెట్టాడు. ఆయన పెట్టలే, మనం తీసుకున్నాం. ఎందుకంటే గొప్పవాళ్ళం కదా మనం. ఆయన పెట్టలేదు, పండగ చేయమని చెప్పలే, మనం తీసుకున్నాం. డిసెంబర్ 1 నుండి పూనకలు రావు క్రైస్తవులందరికీ రావా? ఎంత ఊపు మీద ఉంటారు. పండగ వచ్చిందంటే మంచి ఊపు మనకి. 25వ తారీఖున పండగ అంటే 1వ తారీఖు నుండే ప్రారంభం అవుతుంది మన ఇళ్లలో సంబరాలన్నీ కూడాను కదా. సో ఇశ్రాయేలు జనాంగము కూడాను అలాగే పండగ వాతావరణంలో ఉండేటప్పుడు దేవుడికి కోపం వచ్చి, అయ్యో నా ప్రజలు ఏంటి ఇలా మారిపోతున్నారు అని చెప్పి, అయితే మోషే గారు లేరు కాబట్టి, అక్కడ బాగా వినాలి మీరు, మోషే గారు లేరు కాబట్టి వీళ్ళకి ముందుగా నడుచుటకు కావాలట. అంటే ఏదో ఒకటి ఉండాలి వీళ్ళకి నడిపించడానికి. మీకు అర్థమవుతుందండి? వీళ్ళని నడిపించడానికి వీళ్ళకి కంటికి కనిపించేది ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు వీళ్ళకి ఏం అవుతుందట? ధైర్యం. దేవుడు బట్టి ధైర్యం కాదు. చూడండి ఒకసారి 32వ అధ్యాయము చూడండి, 32వ అధ్యాయము 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడువు చెయ్యుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను దగ్గరికి కూడి వచ్చి, లెమ్ము అంటే ఇప్పటి వరకు ఎవరు నడిపించారు? అంటే ఇప్పటి వరకు ఐగుప్తులో బానిసత్వంలో నుండి వాళ్ళందరినీ విడిపించుకొని వచ్చేంత వరకు ఎవరు నడిపించాడు? అంటే వీళ్ళకి దేవుడు కనిపించలేదు, కానీ మోషే కనిపించాడు. అంటే ఇప్పుడు మోషే లేరు కాబట్టి మరలా ఎవరో ఒకరు నడిపించడానికి అవసరం వీళ్ళకి. మోషే అంటే వీళ్ళను ఎవరిని చూసి నడుస్తున్నారంటే, మా పక్షంగా దేవుడు ఉన్నాడు, దేవుడు మమ్మల్ని విడిపించాడు, దేవుడు మాతో ఉన్నాడు అన్న ధైర్యము కోల్పోయి, కానీ ఇశ్రాయేలు జనాంగం మాత్రం నడిపించడానికి వాళ్ళ కంటి ముందుకి ఒకరు అనేది ఉండాలి. ఏదైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, కానీ వాళ్ళకి ఒక నాయకుడిగా ఉండేటట్టు నడిపించడానికి ఒకరు అవసరం. ఇప్పుడు కంటికి కనిపించలేదు కాబట్టి మోషే, అదేనమ్మా చెప్తున్నారు, చదువునన్నా వచనం. తడువు చేయుట ప్రజలు చూసి కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు మా కొరకు చెయ్యి. ఐగుప్తులో నుండి రప్పించాడు కదా మోషే అను వాడు అట. చూడండి పదజాలం ఎలాగున్నదో చూడండి. అక్కడ ఏమాయనో మాకు తెలియదు కాబట్టి మా ముందర నడిపించడానికి ఒకటి అవసరం. దేవుడు నడిపించిందంతా మర్చిపోయారు. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను, ఏ తినే తిండి దగ్గర నుండి ప్రతిదీ కూడాను వాళ్ళకి ఏ లోటు లేకుండా నడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు. మోషేను గుర్తుపెట్టుకున్నారు. మోషే కూడా లేడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి నాయకుడు అవసరం.
అదే నాయకుడు మోషే అహరోనుకి పెట్టి నడిపించవచ్చు కదా, అహరోను పెట్టి నడిపించవచ్చు కదా. అహరోను ఇప్పటి వరకు కూడా మోషే లేరు, ఇప్పుడు వరకు మోషే వస్తాడో రాడు, ఇప్పుడు నువ్వే మాకు నాయకుడిగా ఉండి నడిపించవచ్చు అని చెప్పొచ్చు కదా ఇశ్రాయేల్ జనాంగం. కానీ హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు వీళ్ళకి కంటికి కనిపించేటట్టుగా ఒకటి ఉండాలి. సో అది ఉండాలి అని వీళ్ళకి ధైర్యము పుట్టించడానికి దేవుడు మోషేతో మాట్లాడుతూ హృదయాంతరంగములో ఎరిగిన దేవుడు 25వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అప్పటి వరకు కూడా నేను ఉన్నానన్న ధైర్యమును ఇచ్చిన దేవుడు వారు ధైర్యాన్ని కోల్పోయేటప్పుడు, వారు భయభ్రాంతులు చెందుతున్నారని ఎరిగిన దేవుడు ఏమని మాట్లాడుతున్నారో ఒక్కసారి మనం 25వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, రండని చెప్పుము. అమ్మా 10వ వచనం నుండి చదువుదాం నాన్న, 10వ వచనం నుండి చదువుదాం. వారు తుమ్మకర్రతో ఒక మందసాన్ని తయారు చేయాలి. చదువు నాన్న. 2 మూరలు నర అంటే దానికి కొలతలు ఇవన్నీ కూడాను దేవుడు చెప్పుకుంటూ వచ్చారు. ఈ లెంత్ ఇంత ఉండాలి, పొడవు ఇంత ఉండాలి, వెడల్పు ఇంత ఉండాలి, దాని మెజర్మెంట్ అంతా కూడాను దేవుడు ఏది చేసినా సరే ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తాడండి. ప్రతీది కూడాను నోవాహు గారికి వాడ కట్టమని చెప్పేటప్పుడు నోవాహు గారు సొంత ఆలోచనతో కట్టలేదు, దేవుడు ప్లాన్ చెప్పాడు, ఆ ప్లాన్ ప్రకారంగా నోవాహు గారు వాడ కట్టారు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఏం చెప్తున్నారు అంటే, ఇదిగో మీరు తుమ్మకర్రతో ఒక మందసాన్ని తయారు చేయండి అని చెబుతూ, తుమ్మకర్రతో మందసాన్ని తయారు చెబుతూ అని చెప్పి ఆ మందసాన్ని గురించే ఆ వచనాలన్నీ కూడాను 10వ వచనం నుండి అలాగా ఆ మందసం గురించే రాస్తారు. ఆ మందసము ఎలా మెజర్మెంట్స్ ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, అంత వెడల్పు ఉన్న దానికి ఏమేమి చెయ్యాలి, ఏమేమి పెట్టాలి, తర్వాత బంగారం అన్నది ఎంత బంగారం వాడాలి, వీటన్నిటికీ కూడా ఒక మెజర్మెంట్స్ దేవుడు ఇస్తూ వచ్చాడు. వచ్చేటప్పుడు ఆ మందసం అంటే ఒక బాక్స్, తెలుసు కదా, మందసం అంటే ఒక బాక్స్. ఆ బాక్సు పైన ఒక క్యాప్ ఉండాలి. ఆ క్యాప్ మీద 2 దేవదూతల బొమ్మలు కూడా ఉండాలి. అవి కరుణాపీఠం. ఆ కరుణాపీఠము మధ్యలో నుండి నేను వాళ్ళతోటి మాట్లాడుతాను మోషే. ఇప్పుడు బాక్స్ అనేది అంటే మందసం అన్నది ఒక బాక్స్ అయితే, ఆ బాక్స్ మీద అయినా ఒక క్యాప్ అనేది అవసరం. ఆ క్యాప్ అన్నది కూడా ఎలాగ ఉండాలి, ఎంత మెజర్మెంట్స్లో ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు. దానికి బంగారం ఎలా పొదకాలి, ఇవన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ చెబుతూ దేవుడు మరలా వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఇది ఇశ్రాయేలు జనాంగము అనేసరికి అందరూ చేయకూడదు. ఇది ఎవరు చేయాలి? ఈ బాక్స్ అన్నది ఎవరు చేయాలి? ఈ బాక్స్ అందరూ చేయకూడదు. ఎవరు చేయాలంటే, ఇదిగో ఇశ్రాయేలు జనాంగములో నుండి వచ్చినటువంటి యూదా గోత్రంలో నుండి వస్తారు కదా బెసలేలు. ఎవరు చేయాలి బాక్సు? బెసలేలు చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాటిల్లో నైపుణ్యం గలవారు, వాళ్ళు ఇలాంటివి చేయడంలోని నైపుణ్యం గలవారు గనక నువ్వు ఈ మందసాన్ని ఎవరితో చేయించాలి అంటే యూదా గోత్రానికి చెందినటువంటి బెసలేలు అన్న వారితోటి చేయించాలి. ఒక్కసారి మనం నిర్గమాకాండము 37వ అధ్యాయము 1వ వచనం. మరియు బెసలేలు చాలు నాన్న, ఇది ఎవరు చేయాలి? బెసలేలు. వీళ్ళు ఎవరు అంటే యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు
ఇశ్రాయేలులోనే యోధా గోత్రానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఈ మందసానికి దేవుడు మెజర్మెంట్స్ అంతా కూడా చెప్పాడు. మెజర్మెంట్స్ అంతా కూడా చెప్పి ఏం చెప్పాడో తెలుసా? అది చాలా పరిశుద్ధమైనది అన్న మాటను మాట్లాడాడు. ఆ పరిశుద్ధమైనది దానిని ఎవరు కూడా ముట్టుకోకూడదు. మరి ముట్టుకోకపోతే ఎలా మొయ్యలేది? దాన్ని ఎలా తీసుకొని వెళ్ళాలి? గనక దానికి ఏం చేయాలో తెలుసా? ఉంగరాలు చేయాలి. ఉంగరాలు చేసి 4 సైడ్లు 4 ఉంగరాలు పెట్టాలి. 4 సైడ్లు 4 అంటే 1 2 3 4 కాదు. ఇటువైపు 4 ఉంగరాలు, అటువైపు 4 ఉంగరాలు. అంటే మొయ్యాలి కదా. అది మొయ్యడానికి కర్రలోటి పెట్టమన్నాడు. ఇవంతా కూడా మీరు నిర్గమకాండము 25వ అధ్యాయం చదువుకుంటే, అంటే మీరు 14 వచ్చిన ఒకసారి చదవన్నాను. 14 ఆ మందసాన్ని మొయ్యడానికి ఆ ప్రక్కన ఉంగరాలతో మోత కర్రలు పెట్టాలి. బాగా వినాలి, ఇది చాలా కీ పాయింట్. ఈ పాఠానికే కీ పాయింట్ ఇది. ఎలా మొయ్యాలటది? ఉంగరాలు చేయాలి మందసానికి. ఆ ఉంగరాలలో మొయ్యడానికి ఒక కర్రలు పెట్టాలి. కర్రలు పెట్టి ఆ కర్రలు పట్టుకొని మొయ్యాలి తప్ప బాక్స్ని ఎవరు ముట్టుకోకూడదు. ఎవ్వరూ కూడా ముట్టుకోవడానికి లేదు. ఈవెన్ యాజకులతో సహా ముట్టుకోకూడదు ఈ బాక్స్ని. ఎవరు పట్టుకోవాలి? ఇది ఎవరు? ఈ ఉంగరాలు ఇది ఎవరు మొయ్యాలి? అయితే ఇశ్రాయేల్ జనాంగంలో ఇది ఎవరు మొయ్యాలి? ఇశ్రాయేల్ జనాంగంలో ఇది మోసేవారు ఉండాలి కదా. ఇది ఎవరు మొయ్యాలి? కహాతీలు మొయ్యాలి. ఈ కహాతీలు ఎవరు? లేవి గోత్రంలో నుండి వచ్చిన వాళ్ళు ఈ కహాతీలు. ఈ కహాతీలు అన్నవారు మాత్రమే మొయ్యాలి. కహాతీలు మోసిన వారు కూడాను మందసాన్ని ముట్టుకోకూడదు. ఆ బాక్స్ ఏదైతే ఉంటుందో, దేవుడు మెజర్మెంట్ చెప్పిన ఆ బాక్స్ ఏదైతే ఉంటారో ఆ బాక్స్ని ముట్టుకోకూడదు. ఆ బాక్స్ని ముట్టుకోకుండా వాళ్ళ ఆ మోత కర్రలు ఏదైతే ఉందో ఇంకా దానిలో నుండి తీయకూడదు. అది ఒకసారి చదువుతున్నా 14వ వచనం. పదమూడు నుండి చదువుదాం నాన్న. 13 నుండి. పొదిగించి ఆ మందసాన్ని మొయ్యుటకు దూర్చవలను. ఆ మోత కర్రలు దాంట్లోనే ఉండాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ దింపేసిన తర్వాత మోత కర్రలు తీసి పక్కన పెట్టడం అది చేయకూడదు. ఆ మోత కర్రలు దానికే ఉండాలి. బాక్స్ అన్నది చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కాబట్టి నేను వారితో మాట్లాడడానికి కెరూబుల మధ్యలో నుండి నేను మాట్లాడతాను అంటాడు. ఒక్కసారి అది కూడా చూద్దామా? 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి కెరూబుల మధ్యలో నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించిన సమస్తమును నీకు తెలియజెప్పేదాను. కరుణాపీఠం మధ్యలో నుండి నేను మాట్లాడతాను. నేను వారికి తోడుగా ఉన్నాను. నువ్వు భయపడకు. వాళ్ళకి ఏం కావాలి? నడిపించడానికి ఏదో ఒకటి కావాలి కదా. ఇదిగో ఇది తీసుకుని వెళ్ళి నడిపించు వాళ్ళకి. మోషే గారి ద్వారాగా ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇచ్చిన ఆయన దేవుడు వీళ్ళని ఎలా నడిపించాలో బాక్స్ను కూడాను తీసుకుని వెళ్ళారు. ఇది ఎవరు మొయ్యాలి అంటే కహాతీలు మొయ్యాలని చెప్పాను కదా. ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. 31వ అధ్యాయము 31 కహాతీలు వాటిని మొయ్యవాలని అన్న మాటను చూద్దాం. అది చూపించే ముందు ఈ బెసలేలు ఎవరు అన్నది మీకు చెప్పాను కదా. బెసలేలు కరుణాపీఠం చేయడానికి బెసలేలు ఎవరు అన్నది చెప్పాను కదా మీకు. అది ఎవరు? యోధా గోత్రపు నుండి వచ్చారు కదా. అది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే 31వ అధ్యాయంలో కనిపిస్తుంది. మొదటి వచనం ఒకసారి చదివినానా?
తర్వాత మనం కహాతీల దగ్గరికి వెళ్దాం కానీ ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములో ముని మనవుడును నూను కుమారుడైన చూచి తిని, వారు విచిత్రమైన పనులుగా చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ ద్వారాగా నువ్వు ఈ మందసాన్ని చేయాలి అని చెప్పేసి మీరు ఆ అధ్యాయంలో 1వ వచనం నుండి 5వ వచనం వరకు కూడా రాసుకుంటే అక్కడ వీళ్ళ గురించి ఉంటుంది. అయితే ఈ మందసానికి అది ఎవరు మోయాలనేది తర్వాత చూపిస్తాను. ఇంతకీ ఈ మందసానికి మరో పేరు ఉందండి. మందసానికి మరొక పేరు ఉంది. ఆ మందసానికి మరో పేరు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసం. ఆ మందసానికి మరో పేరేంటి? సైన్యములకు అధిపతియగు యెహోవాను నిబంధన మందసం అన్నది మీరు ఒక్కసారి ద్వితీయోపదేశ కాండం, దినవృత్తాంతాల 2వ గ్రంథము, సమూయేలుకి రాసిన 2వ గ్రంథం రండి. సమూయేలు రాసిన 2వ గ్రంథం రండి. సమూయేలుకి రండి. ద్వితీయోపదేశ కాండం సమూయేలులో బాగుంటుంది. సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి తీనానా. 6వ అధ్యాయము 6వ అధ్యాయము రైట్ నాన్న. 1వ వచనం నుండి 2వ వచనం చదువుదాం. కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసం అన్న మాటను ప్రయోగించారు. చూసారా? ఏ మందసం అంట అది? ఆ మందసానికి మరో పేరు సైన్యములకు అధిపతియగు యెహోవాను నామము పెట్టబడిన మందసం. అది అలాంటి మందసాన్ని దేవుడు చేయమని చెబుతూ, అయితే మందసములో ఒక బాక్స్ ఖాళీగా ఉంచొద్దు. బాక్స్ ఒకటి ఖాళీగా ఉంచొద్దు. అందులోని ఒక 3 వస్తువులు చెప్తాను. ఆ 3 వస్తువులు అందులో పెట్టాలి మీరు. ఇంతకీ ఏ వస్తువులు పెట్టాలి అని మనం ఆలోచిస్తే, ఇది ఆజ్ఞల రూపకముగా 10 ఆజ్ఞల పలకలు ఇచ్చాను కదా, ఆ పలకలు ఆ మందసములో ఉండాలి. నెక్స్ట్ వీళ్ళకి నేను 40 సంవత్సరాల అరణ్యంలో నడిచేటప్పుడు మన్నా అన్నది ఇచ్చాను. అది దేవదూతలు తినే ఆహారము. అది ఒక కొలతగా ఒక పాత్ర అనేది ఇచ్చాను. ఆ కొల పాత్ర అనేది ఉండాలి. నెక్స్ట్ ఇదిగో అహరోను చిగురించిన కర్ర ఒకటి ఉండాలి అని దేవుడు ఈ మందసంలో మీరు పెట్టాలి అన్న మాటలు కూడాను దేవుడు చెప్పాడు. అది కూడా ఒక్కసారి చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుదాం. ఆ కాలమందు యెహోవా చెక్కుకొని నా యొద్దకు రమ్ము, వ్రాసిన తర్వాత దేంట్లో పెట్టాలట? ఇది పలకలు మందసము లోపల పెట్టాలి. ఆజ్ఞల గల పలకలు మందసములో పెట్టాలి అని దేవుడు. ఇంకా మనం ముందుకెళ్తే నిర్గమకాండం 16వ అధ్యాయము 32 నుండి 36 వచనాలు మీరు రాసుకోండి. 33, 34 చదువుదాం. నిర్గమకాండం 16వ అధ్యాయము 32 నుండి 36 మీరు రాసుకోండి. 13, 14 క్షమించాలి, 33, 34 చదువుదాం. కాబట్టి మోషే అహరోనుతో తీసుకొని పోసి, నీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచమని చెప్పాను. దాంట్లో ఉంచాలి. దేంట్లో?
మందసంలో మీకు చూపిస్తాను, మరలా అది చూపిస్తాను. ఎందుకంటే అందులో ఉంచమన్నారు కదా అని పక్కన ఉంచమన్నారా, ఎదురుగా ఉంచమన్నారా, కింద ఉంచమన్నారా, పైన ఉంచమన్నారా అన్నది కూడా నేను చూపిస్తాను. చూపించే ముందు ఇంకోటి కూడా ఉంది కదా, అహరోను చిగురించిన కర్ర. అది సంఖ్యాకాండము 17వ అధ్యాయము. మీరు మొదటి వచనం నుండి 10వ వచనం వరకు కూడా రాసుకోండి. సంఖ్యాకాండము మొదటి వచనము నుండి 17వ అధ్యాయం మొదటి వచనము నుండి 10వ వచనం వరకు రాసుకోండి. 10వ వచనం చదువుదాం నాన్న. అప్పుడు మోషేతో ఇట్లా నేను యెహోవా మోషేతో ఇట్లా నేను దేని కొరకు? తిరగబడిన వారి గురించి ఆనవాలుగా ఏముంచాలట? శాసనముల ఎదురుగా ఉంచుము అన్న మాటను ప్రయోగించారు కదా. ఇంతకీ ఇదన్నీ కూడాను దేంట్లో ఉన్నది అని మనం ఆలోచిస్తే, మీరు హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయానికి వస్తే, హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనానికి వస్తే, 3 నుండి చదువుదాం. ఇదిగో దేవుడు వాళ్ళకి ఈ మందసాన్ని ఎక్కడ పెట్టాలి అంటే, నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు మోషే, నువ్వు ఒక గుడారాన్ని కట్టాలి. గుడారాల్లో అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది 2గా డివైడ్ చేసి నువ్వు పెట్టాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసాన్ని నువ్వు పెట్టాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసాన్ని పెట్టాలి. కాబట్టి ఈ మందసంలో ఏటేటి ఉండాలన్నది ఇక్కడ చెప్తున్నాడు. చదువుదాం. 2వ తరగతి ఆవల గుడారము ఉండెను. నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో బంగారము గల మన్నా పాత్రయు, చిగురించిన అహరోను కర్రయు, నిబంధన పలకలు ఉండాలి. ఇవన్నీ కూడా ఈ 3 వస్తువులు దాంట్లో ఉండాలి. ఈ 3 వస్తువులు ఉన్న తర్వాత దానిని మీరు మందసాన్నిగా మొత్తం అంతా కూడా తయారు చేసిన తర్వాత ఇవన్నీ దాంట్లో పెట్టి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి దీనిని మోసుకుంటూ వెళ్ళాలి. తర్వాత కాలంలో మోషేకి ఇవన్నీ చెప్పి చేయించిన తర్వాత అది మందసం అవన్నీ తయారు చేయించి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ గుడారం వేసి ఆ గుడారంలో దానిని పెట్టేవారు. అలాగ అయిపోయిన తర్వాత కాలంలో మోషే మరి కాలం పరిపూర్ణం అవుతుంది. మోషే గారి కాలం ఎప్పుడైతే పరిపూర్ణం అయిపోతుందో యెహోషువ గారు నడిపించడం మొదలు పెడతారు. యెహోషువ గారు నడిపించిన కాలంలో మందసం మనకి ఎక్కడ కనిపిస్తుందంటే షిలోహులో కనిపిస్తుంది. షిలోహు అన్న ప్రాంతంలో కనిపిస్తుంది. మీరు 18వ అధ్యాయం చదివితే, యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం కనుక మీరు చదివితే, ఇశ్రాయేలీలు స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహులో కూడి వచ్చి ప్రత్యక్షపు గుడారము వేసి ఉండెను. చాలు నాన్న, అక్కడ గుడారం వేసి అక్కడ ఉంచారు. దాని తర్వాత ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం అనేది వస్తుంది. ఆ యుద్ధంలో సుమారుగా 4,000 మంది చనిపోతారు ఇశ్రాయేలీలు ఎప్పుడైతే చనిపోతారో ఇశ్రాయేలీలో మిగిలిన పెద్దలంతా కూడాను ఏం చేస్తారంటే, మనం దేనికి ఓడిపోతున్నామో తెలుసా? దేనికి ఓడిపోతున్నామట వీళ్ళు? ఎబినేజర్లో యుద్ధం జరుగుతుంది. ఎబినేజర్ అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. ఎబినేజర్ అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళు 4,000 మంది చనిపోతారు. 4,000 మంది ఎప్పుడైతే చనిపోతారో వీళ్ళు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి పెద్దలు అంటే ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడుకొని వచ్చి ఏం చేస్తారంటే, మనం ఎందుకు ఓడిపోతున్నామంటే ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు అంటే ముందుకు నడిపించడానికి ఒకటి అవసరం కదా వీళ్ళకి. సో వీళ్ళ దగ్గర ఏమి లేదట, మందసము లేదట. ఇప్పుడు మందసం గనక మన దగ్గర ఉంటే మనకేం కలుగుతుందట? జయం. ఏమొస్తుంది?
జయం వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరిని చర్చించాలి? వీళ్ళు ఓడిపోతున్న సమయంలో ఎవరిని వీళ్ళు కాంటాక్ట్ అవ్వాలి? అయితే దేవుడితో కాంటాక్ట్ అవ్వాలి. ప్రభువా మమ్మల్ని కరుణించి కాపాడు అనాలి. లేదా ప్రవక్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అయ్యా ప్రవక్త, అయ్యా మా పరిస్థితి ఇది, నువ్వు దేవుణ్ణి మొరపెట్టుకో అని చెప్పేసి ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే ఇమీడియట్గా వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయం తీసుకొని షిలోహులో ఉన్న మందసము ఎబెనెజర్కి తీసుకొని వస్తారు. ఎబెనెజర్ ప్రాంతానికి తీసుకొని వస్తారు. ఒక్కసారి ఆ వచనాన్ని చూద్దాం. ఒక్కసారి మనము అక్కడికి వెళ్ళి వద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీలు, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయడానికి బయలుదేరి ఎబెనెజరులో దిగగా 3వ వచనం నుండి చదువుదాం. రాగా పెద్దలు యెహోవా ఎందుకు ఓడించారో తెలుసా? పాపం వీళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు ఎందుకు ఓడిపోతున్నామో తెలుసా? మన దగ్గర బలం లేక కాదు, మనం ధైర్యవంతులమే, యోధులమే. కానీ ఎందుకు ఓడిపోతున్నామో తెలుసా? ఎదురుగా కనిపించే మందసం లేదు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు యుద్ధం చేయాలంటే ఏది అవసరం? మందసం అవసరం. ప్రవక్త అవసరం లేదు, దేవుడు అవసరం లేదు. కానీ కనిపించాలి మందసం. ఆ అమ్మయ్య, మందసం వచ్చిందంటే ఆ అమ్మయ్య, మాకు ధైర్యం వచ్చింది. మందసం వచ్చింది కాబట్టి మాకేమొచ్చింది? ధైర్యం వచ్చిందా? 4,000 మందే. ఎప్పుడు? మందసం రాక ముందు 4,000 మందే. ఎక్కడ ఉందట మందసం? చదువు నాన్న, చదువునాను 3వ వచనం నుండి. షిలోహులో ఉంది. 18వ అధ్యాయంలో చదువుకున్నాంగా మనం. ఎక్కడ? యెహోషువ 18వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. వాళ్ళు ఎక్కడ గుడారం వేశారు? ఆ గుడారంలో మందసం పెట్టాలి కదా. ఇప్పుడు మందసం ఎక్కడుంది? షిలోహులో ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తున్నారు? ఎబెనెజర్లో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఎబెనెజర్ నుండి, షిలోహు నుండి ఏం చేయాలట? మందసాన్ని ఎబెనెజర్కి తీసుకొని రావాలి. మనము తీసుకొని మన మధ్యన ఉంచుకున్నారంటే, ఎందుకంటే అప్పుడు మనకి ధైర్యం వస్తుంది. మనకి అది మన మధ్యన ఉంటే మనకు విజయమే, అది ఉంటే. కానీ దేవుడితో మొరపెట్టాలి, దేవుడు మనల్ని రక్షిస్తాడన్న సంగతి మర్చిపోయారు. ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త మొరపెడతారన్న సంగతిని మర్చిపోయారు. నిర్ణయం వీళ్ళంతటా వీలే, ఇశ్రాయేల్ జనాంగం అంతటా వాళ్ళే నిర్ణయం తీసుకొని షిలోహులో ఉన్న మందసాన్ని తీసుకొని వస్తారు. అప్పటి వరకు 4,000 మంది చనిపోతే మందసము తీసుకొని వచ్చిన తర్వాత ఎంతమంది తెలుసా? 30,000 మంది చనిపోతారు. ఎప్పుడు మాకు ధైర్యంగా ఉంటుంది అనుకుంటున్నారు కదా వీళ్ళు. ఎదురు కనిపిస్తుంది మందసము, మాకు ధైర్యం ఉంటుంది అని అనుకున్న తర్వాత మందసాన్ని షిలోహులో నుండి తీసుకొని వచ్చి ఎబెనెజర్లో పెట్టిన తర్వాత అప్పటి వరకు 4,000 మంది చనిపోతే ఆ మందసం వచ్చిన తర్వాత 30,000 మంది చనిపోతారు. మీరు ఒక్కసారి ఆ వచనాలు కూడా మనం చూద్దాం. ఒక్కసారి 1వ వచనం 2వ వచనం చదువునన్నా. ఇశ్రాయేలీలు బయలుదేరి దిగగా అఫెకులోకి దిగిరి. ఫిలిష్తీయులు ఓడిపోయి యుద్ధ భూమిలోనే 4,000 మంది హతులయ్యారు. ఎప్పుడు ఇది? మందసం లేనప్పుడు. ఇప్పుడు మందసాన్ని తీసుకొని వచ్చారు. 10వ వచనం. ఇప్పుడు మందసాన్ని తెచ్చారు. ఎక్కడి నుండి తెచ్చారు వీళ్ళు? షిలోహులో నుండి ఎబెనెజర్కి తీసుకొని వచ్చారు. చదువు నాన్న. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి పరిగెత్తి వచ్చారు.
ఆ ఆశ్చర్యకరమైన వధ జరిగిందండి. ఎంతమంది తెలుసా? 30,000 మంది. కాల్బలం. సామాన్యులు కాదు, వీళ్ళు సామాన్యులు కాదు. అలా ఫిలిస్తీన్లు వీళ్ళకి ఇది తరిమి తరిమి చంపిన తర్వాత మందసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు మందసాన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు? ఫిలిస్తీన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఫిలిస్తీన్లు స్వాధీనం చేసుకొని ఫిలిస్తీన్ల అండర్లోకి వెళ్ళిపోయింది మందసం. ఏ మందసమో తెలిసేది? సామాన్య మందసం కాదు. సైన్యములకు అధిపతియగు యెహోవాను నామము పెట్టబడిన మందసం ఇది. అలాంటి మందసం ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? అన్యజనాంగం చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడ నుండి ఎబినేజర్లో వారిని పట్టుకొని వాళ్ళని ఏం చేస్తారంటే అష్టోదుకు తీసుకొని వెళ్తారు. వాళ్ళు అష్టోదుకు తీసుకొని వెళ్ళి గుడిలో పెడతారు. 2 సార్లు అవి బొమ్మ పడిపోయిన తర్వాత అమ్మ ఇక్కడ ఉండకూడదని చెప్పేసి అష్టోదు నుండి ఏం చేస్తారంటే గాతుకు పంపించేస్తారు, గాజాకు. ఎప్పుడైతే ఆ గాతుకు పంపించేస్తారు అక్కడ నుండి మరలా అక్కడ కూడాను వీళ్ళు అక్కడ దేవుడు మొత్తుతారు వాళ్ళని. ఇమ్మీడియట్గా అక్కడ కూడా దేవుడు మొత్తిన తర్వాత ఆ గాజా నుండి ఎక్కడికి ఎక్రోను పంపించేస్తారు. అలా ఎక్రోను దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మొత్తుతారు వాళ్ళని, ఫిలిస్తీన్ని. అక్కడ ఎక్రోనుతో మొత్తిన తర్వాత మళ్ళా బెత్పగేసు బెత్పగేసు అన్న ప్రాంతానికి తీసుకొని వస్తారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి తీసుకొని వస్తారో అప్పటికి సుమారుగా 7 నెలలు ఫిలిస్తీన్ల చేతిలో ఉంటుంది. అది ఒకసారి అది కూడా మనం చదివేస్తే ఓ పని అయిపోతుంది కదా అమ్మా. 6వ అధ్యాయంలో ఉంటుందమ్మా. అదే సమయంలో రాసిన మొదటి గ్రంథము 6వ అధ్యాయంలో ఉంటుందమ్మా. మొదటి వచనం, యెహోవా మందసము ఉందిన తర్వాత చాలా నాన్న 7 నెలలు ఫిలిస్తీన్ల చేతిలోనే ఉంది. ఇంకా ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇంకా అక్కడికి వచ్చేసరికి బెత్బయేషు అనే ప్రాంతానికి వచ్చేసరికి సుమారుగా దాన్ని తెరిచి చూస్తారు. పాపం ఆ పొలాల్లో గిళ్ళల్లో పనిచేసే వాళ్ళందరూ, ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఏంటి అని చెప్పేసి కొత్త బండిని తయారు చేసుకొని వీళ్ళు ఏంటి ఇలా పంపించారు, ఏంటి ఇది వస్తువు అని చెప్పేసి తీసుకొని వాళ్ళందరూ కూడా నా ఊరు ప్రాంతంలో అందరూ కూడా ఓపెన్ చేసి దాన్ని అసలు ముట్టుకోకూడదు కదా, ఎవరో ముట్టుకోకూడదని చెప్పాడు దేవుడు. దాన్ని ఎవరో ముట్టకూడదన్నారు. వీళ్ళు వెళ్ళి ముట్టగానే సుమారు కాదు అక్షరాల 50,070 మంది చనిపోతారు. మీరు ఎక్కడ అదంటే 14 నుండి 6వ అధ్యాయం 14 నుండి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం నుండి 14వ వచనం చదువున్నాను ఒకసారి. కొత్త బండి తయారు చేయించి పంపిస్తారు. నిలవగా మొత్తం 18వ వచనం లెక్క చొప్పున విప్పిన ఆ 70,000 మంది చనిపోతారు. 19వ వచనం క్షమించాలి, 19వ వచనం. బెత్బగేషు వారు తెరచి చూడగా దేవుడు వాళ్ళని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తారట. అది తెరిచి చూసినందుకు అక్కడ వాళ్ళు భయపడిపోతారు. మళ్ళీ అక్కడ నుండి ఆ బండి ఏడ్ చేస్తుంది, కొత్త బండి బెత్బగేషు నుండి కిర్యాతరీం అన్న ప్రాంతానికి వస్తుంది. ఈ కిర్యాతరీం అన్న ప్రాంతంలో ఎవరు ఉంటారు అంటే అబినాదాబు ఉంటారు. ఈ అబినాదాబు ఇంట్లో సుమారుగా 20 సంవత్సరాలు వీళ్ళింట్లోనే ఉంటుంది. 20 సంవత్సరాలు.
కొత్త బండిని తయారు చేసి పంపించిన ప్రతి చోట వాళ్ళని దేవుడు మొత్తుతూనే వచ్చాడు. కొత్త బండి చేయించి ప్రతి చోట కూడా వాళ్ళని మొత్తుతూనే వచ్చాడు దేవుడు. ఫిలిష్తీయుల్ని అలా మొత్తిన తర్వాత లాస్ట్కి ఎక్కడికి చేరింది? అబీనాదాబు ఇంటికి చేరింది. అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు అక్కడ ఉంటుంది. ఒక్కసారి అది కూడా చూద్దాం. ఏమ్మా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. తీసుకొని పోయి చేర్చి దానిని కాపాడుటక్కై పాపము ఆ మందసాన్ని కాపాడడానికట ఇద్దరిని ప్రతిష్ఠించారట. అంటే పాపం ఆయన కాపాడుకోలేడు, వీళ్ళే కాపాడాలి. కాపాడడానికి చదివినాను తొందరగా. ప్రతిష్ఠించరే మందసమును. చాలు నాన్న. 20 సంవత్సరాలు అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంటే అప్పుడు దావీదు గారు ఏం చేస్తారంటే, అమ్మా అది ఎక్కడుంది? కిర్యాతారీమైనటు ప్రాంతంలో అబీనాదాబు ఇంట్లో ఉండిపోయింది కాబట్టి మందసాన్ని నేను ఏటి చేయాలి? క్షమించాలి, ఇశ్రాయేలీయుల ప్రాంతానికి తీసుకురావాలి. ఎందుకంటే ఇది దేవుని మందసం. దేవుని మందసము ఇక్కడ అక్కడ ఉండకూడదు కనుక ఇశ్రాయేలీయులు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోనే అది ఉండాలి అని చెప్పేసి కిర్యాతారీంకి ఒక కొత్త బండిని చేసి పంపిస్తాడు. కొత్త బండి. ఏ బండి అది? కొత్త బండి తయారు చేసి పంపిస్తాడు. అక్కడి నుండి అది ఎక్కించుకొని ఊరేగింపుగా వస్తాడు. అలా వస్తూ కళ్ళమన్న ప్రాంతానికి వచ్చేసరికి ఎడ్లు కాలు జారుతుంది. ఎడ్లు కాలు జారి పడిపోయేటప్పుడు మందసము పడిపోవడానికి వెళ్ళేటప్పుడు దాన్ని ఏడ్ చేస్తాడు? ఉజ్జా అన్నతను దాన్ని పట్టుకుంటాడు. పట్టుకోగానే అక్కడే పడి చనిపోతాడు. ఇంతకీ పట్టుకోవడం తప్పేమైనా ఉందా దీంట్లో? పట్టుకోవడం తప్పేమైనా ఉందా? పడిపోతున్న దాన్ని సేవ్ చేశాడు. సేవ్ చేసినందుకు చనిపోతాడు. అర్థమవుతుందా? సేవ్ చేస్తే మరణమా? కాదు కదా. అంటే రక్షించడానికి వెళ్ళిన ఇతనికి మరణం వచ్చిందట. నీకు నాకు అది చూడడానికి కానీ లేదా వినడానికి కానీ లేదా మనం చదివేటప్పుడు కానీ చాలా అన్యాయంగా అనిపిస్తుంది కదా. ఒక దేవుని మందసాన్ని కింద పడిపోకుండా కాపాడినందుకు మరణమా అని ఒక చిన్న ఆలోచన వస్తుంది కదా. నీకు నాకు కరెక్ట్ కాదేమో కానీ అది దేవునికి కరెక్ట్. ఎందుకు అంటే ఒక్కసారి మనము ఆ వచనాలు చదువుకుంటూ మనలో ముందుకు వెళ్దాం. అమ్మ, సమూయేలు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాలు రాసుకోండి. అది చాలా జాగ్రత్తగా చదువుదాం. అది 6 సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు రాసుకోండి. 6, 7 చదువుదాం. వచ్చినప్పుడు ఎడ్లకి కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా అతను చేసిన తప్పులు బట్టి ఆ దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అక్కడే చనిపోయాడు. అంటే ఈ వచనాలు మనం చదివేటప్పుడు ఎలాగుంటుంది అంటే, అదే ఆయన చేసింది న్యాయమే కదా, మంచి పనే కదా, దీనికి ఎందుకు మరణం వచ్చింది అని మనం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆలోచనలు వేరు, మనిషి ఆలోచనలు వేరు. మనిషి ఇలాగే ఆలోచిస్తాడు, కానీ దేవుడు ఆలోచనలు ఏంటంటే ఆయన ఏది చెప్పాడో దానినే ప్రజలు తూచా తప్పకుండా పాటించాలి. దేవుడు ఏం చెప్పాడు? ఒక్కసారి మనము సంఖ్యాకాండము 4వ అధ్యాయము
15వ వచనం చదివితే అది ఎవరు పట్టుకోవాలి? ఎవరు పట్టుకోవాలి అది? ఇందాక నేను ప్రారంభంలో చెప్పాను, ఎవరు మొయ్యాలి అది? కహాతీలు మొయ్యాలి అది. ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి లేదు. చదువుదాం ఒకసారి. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును ఉపకరణములన్నిటినీ పంపుడు ముగించిన తరువాత ఎవరు మోయడానికి రావాలి? అది కహాతీలు మోయడానికి రావాలి. ఇంతకీ ఈ కహాతీలు ఎవరు? మీరు ఒక్కసారి అమ్మా, వాళ్ళు ఎవరంటే అహరోను కుమారులు. ఇంతకీ అహరోను ఎవరు? అమ్రాము. ఈ అహరోను ఎక్కడి నుండి వచ్చారంటే అమ్రాము. ఈ అమ్రాము ఎవరు అంటే లేవి గోత్రంలో నుండి వచ్చిన వాళ్ళు. మీరు చదువుకోవాలి అంటే మీరు నిర్గమకాండము 6వ అధ్యాయము 16-18 వచనాల్లో ఉంటుంది నాన్న. లేవి కుమారుల పేర్లు ముందు 18 చదువు నాన్న, ముందు 18 చదువు. కహాతు కుమారులు అమ్రాము, ఉజ్జియేలు. చాలు నాన్న. తర్వాత 16 వచనానికి వచ్చి వీళ్ళు ఇలా లోపలికి వెళ్తే, బ్యాక్ సైడ్ వెళ్తే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటే లేవీ నుండే వచ్చారు. లేవీలో నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఈ కహాతీలు ఎవరైతే ఉన్నారో, అహరోను మాత్రం దేనిని యాజకత్వం చేయాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, అహరోను యాజకత్వం చేయాలి, యాజకత్వం పనులు వాళ్ళు చేయాలి. కానీ వీళ్ళు అంటే ఈ గుడారముకు సంబంధించిన ఉపకరణములన్నీ కూడాను దానిని పట్టుకోవడానికి, దానిని మోయడానికి, ఇవన్నీ చేయడానికి కహాతీలు చేయాలి. ఇది కహాతీలు మాత్రమే చేయాలి. అది ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదు. ఉజ్జయ దేవుణ్ణి ఊరకనే చంపేశాడంటే ఊరకనే చంపలే. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మందసాన్ని తయారు చేయడానికి ఆజ్ఞ ఇచ్చేటప్పుడే మీరు చావక ఉండినట్లు దానిని ముట్టుకోకూడదు అంటాడు. ఒకసారి చదువుదాం అది. ఒక్కసారి నిర్గమకాండము 25వ అధ్యాయము, త్వరగా నాన్న, 12వ వచనం, 13, 14, 15 ఒకసారి చదవండి. 12వ వచనం నుండి చదువుకొని వెళ్దాం. 25వ అధ్యాయము బాగా వినాలి. దానికి బంగారు ఉంగరములు మందసం తయారు చేయడానికి స్ట్రెచ్చర్ చెప్పాడుగా. ఫస్ట్ స్టార్టింగ్లో మనం చదువుకున్నాం. ఆ స్ట్రెచ్చర్ చెబుతూ దానికి 4 ఉంగరాలు చేయాలి. చదువు నాన్న. పోత పోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు వేయవలెను. ఉపకరణములు మోతకర్రలను చేసి పొదిగించి మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలు దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసం, బాగా వినాలి, అది అండర్లైన్ చేసుకోండి. ఆ మోతకర్రలు ఆ మందసము ఉంగరాలలోనే ఉండాలి. తీసివేయకూడదు, ఉంచవలను. మేలిమి బంగారంతో చేయవలను. మీరు సంఖ్యాకాండంలో సంఖ్యాకాండం రండి. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 17, 18, 19 చదువుదాం. సంఖ్యాకాండము బాగా వినాలి. ఎవరు మొయ్యాలి? అది కహాతీలు మొయ్యాలి. ఎవరు చేయాలి? అది మందసం ఎవరు చేయాలి? బెసలేలు చేయాలి. వాళ్ళు ఎవరు? యోధా గోత్రం వాళ్ళు.
యోధా నుండి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇది ఎవరు మోయాలి? లేవి నుండి వచ్చిన వాళ్ళు. లేవి నుండి వచ్చిన వాళ్ళలో అహరోను సంతానముల వాళ్ళకేమో యాజకత్వం చేయడానికి ఇస్తే, ఈ కహాతీలు ఎవరు ఏం చేయాలి? మిగతా వాళ్ళు మందసము, తర్వాత ఆ గుడారము యొక్క ఉపకరణములన్నీ కూడాను మోసేవాళ్ళు. చదువుదాం ఒకసారి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 17, 18, 19. ఇలాగూ సెలవిచ్చాను, అమ్మా మీరు కహాతీల గోత్రము కుటుంబములలో ఎవరు చావక బ్రతికి ఉండినట్లు మీరు వారి గురించి చేయవలసినదేమనగా, అహరోనును అతని కుమారులను వాళ్ళకి యాజకత్వానికి అప్పగిస్తారు. కానీ చావక బ్రతికినట్లు, వారు చావక ఉండినట్లు బాగా వినాలి, పరిశుద్ధ స్థలమును చూచుటకు రాకూడదు. 17లోనే ఉంటుందమ్మా. 15 బాగా అదే కావాలి నాన్న. 15వ వచనం చదువుతున్నాము, జాగ్రత్త వినండి. అయితే వారు చావక ఉండినట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. అదే ఆ పాయింట్ మనకు కావాలమ్మా. పరిశుద్ధమైనవి ఏది కూడా ముట్టకూడదు అని ఏది ముట్టుకున్నాడు? వారు చావక బ్రతికినట్లు. అంటే మోసేవాళ్ళు కూడాను దేనిని పట్టుకొని మోయాలి? మోతకర్రలు మాత్రమే పట్టి మోయాలే తప్ప బాక్స్ని ముట్టుకోకూడదు, మందసాన్ని ముట్టుకోకూడదు. పరిశుద్ధమైనది ఏది ముట్టుకున్నా వాళ్ళు చావక బ్రతికినట్లు వాటిని ముట్టకూడదు అన్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చేశాడు? దానిని ముట్టుకున్నాడు. ఇప్పుడు అందుకు దేవుడి కోపం మీద రగులుకుంది. దాని తర్వాత దావీదు యొక్క సమయం లేదు, మళ్ళీ పార్ట్ 2లో ఉంది ఇది. దీనికి కంటిన్యూషన్గా నేను వడ్డాది ప్రాంతంలో అవకాశం వస్తే అక్కడ మాట్లాడతాను. దీని పార్ట్ 2లోని కంటిన్యూషను. ఇంతకీ అక్కడ నుండి మందసము, అక్కడ నుండి ఈ అబినాదాబు ఇంటి దగ్గర నుండి అమ్మా ఓబేదేదోము ఇంటి దగ్గరికి వస్తుంది. ఇంటి దగ్గర నుండి వచ్చిన తర్వాత, అంటే దావీద్ గారు ఎప్పుడైతే ఈ చనిపోయాడో భయపడిపోయి ఓబేదేదోము ఎక్కడమ్మా అబినాదాబు ఇంటి దగ్గరికి పెడతారు. ఇవన్నీ కూడాను మీరు పార్ట్ 2లో మాట్లాడండి, సమయం లేదు కాబట్టి నేను ముగిస్తాను. అయితే ఇశ్రాయేలీలకి మందసం ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలీలంతా కూడాను ఎవరో దావీదు గారి ఆలోచనల మేరకు, అలాగే దావీదు గారి ఆలోచనల మేరకు సొలొమోను మందిరం కట్టిస్తాడు. సొలొమోను మందిరం కట్టించిన తర్వాత ఆ మందిరంలో మందసము పెడతారు. ఆ మందసం పెట్టిన తర్వాత క్రీస్తు పూర్వము 587వ సంవత్సరంలో 587 క్రీస్తు పూర్వం 587వ సంవత్సరంలో బబులోనీయులు ఇశ్రాయేలీల మీద దండెత్తు వచ్చి ఇశ్రాయేలీలు యెరూషలేం ప్రాంతం అంతా కూడా సర్వనాశనం చేసేసి అక్కడ ఉన్న బంగారం గింగారం ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ మందసము కనిపించడం మానేసింది. ఇంతకీ ఆ మందసం ఏమైంది? నేటి వరకు కూడా మందసాన్ని ఎతుకుతున్నారు. బైబిల్ పండితులు ఎతుకుతున్నారు, పురావస్తు శాస్త్ర వాళ్ళు కూడాను దీనిని గురించి వెతుకుతున్నారు. కానీ ఆ మందసం ఎక్కడుందన్నది ఎవరికి తెలీదు. దీని మీద అనేక రకాల కథనాల్లో యూట్యూబ్లో ఉంది. 3వ మందిరం కట్టేటప్పుడు ఆ మందసాన్ని బయటికి తీసుకొని వస్తానని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా సరే ఆ మందసం అన్నది భూమి మీద అన్నదే లేదు. ఎందుకంటే ఇంకా కొద్ది సంవత్సరాలలో నా కుమారుణ్ణి నేను ఈ భూమి మీదకి పంపిస్తానన్న సమయంలో మందసము మాయమైపోయింది. అవన్నీ కూడా పార్ట్ 2లో మనం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనాలు చెప్తూ తండ్రి, మందసమును గురించి కొన్ని విషయాలు మీ పిల్లలకి
చెప్పి ఉన్నాను నాయన తండ్రి. విన్న మీ పిల్లలు వాటిని గ్రహించి, ఆలోచించి, పరిశీలించి, పరిశోధించి ఒక మంచి నిర్ణయం తీసుకునేటట్లుగా మీ కృప సాయం దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నన్ను కూడా ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించినందుకే వందనాలు చెప్తూ ఈ ప్రార్థన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.